స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వంగల 30వ డివిజన్ గద్దలగుంట నందు జరిగిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యమని వెల్లడించిన దామచర్ల. తిరుమల పవిత్రతను కాపాడడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డ తెలుగుదేశం పార్టీ సభ్యులు వర్ల రామయ్య. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ సభ్యుడిగా మాత్రమే మిగిలిపోయారని వెల్లడించిన వర్ల రామయ్య. ఇక వివరాలకు వెళితే తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యమని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని 30వ డివిజన్ గద్దలగుంట నందు జరిగిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మొక్కలను నాటారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 30 లక్షల రూపాయల నిధులు గద్దలగుంట కమ్యూనిటీ హాల్ కోసం వెచ్చించి నిర్మాణం చేపట్టామని అన్నారు. గడిచిన 5 సంవత్సరాలు భవన నిర్మాణాన్ని ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. తిరిగి మళ్లీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 10 లక్షల రూపాయలను వెచ్చించి మొత్తం 40 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ భవనాన్ని నిర్మించడం జరిగిందని తెలియజేశారు. ఈ ప్రాంత ప్రజలకు కమ్యూనిటీ హాల్ ను అందుబాటులో ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. చిన్న కుటుంబాల వారు శుభకార్యాలు చేసుకోవాలంటే లక్షల రూపాయలు ఇచ్చి కళ్యాణ మండపాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వారిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో ఒక 300 మందికి సరిపడా కమ్యూనిటీ హాల్ ను నిర్మించామని అన్నారు. తెలుగుదేశం అంటేనే అభివృద్ధి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగడ సుజాత, కమిషనర్ కె వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఆదిపుడి శాండిల్య, తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్, కొట్టారు నాగేశ్వరరావు, నత్తల కనకారావు, దాయినేని ధర్మ, అంకారావు, వరలక్ష్మి, నాలం నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ 30 డివిజన్లో ఈరోజు నిజంగా పండగ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ కమ్యూనిటీ హాలు దాదాపుగా మరి 6 సంవత్సరాల క్రితమే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది ఓన్లీ స్ట్రక్చర్ మాత్రమే ఉంది. దాన్ని పూర్తి చేయడానికి ఈ యొక్క నాయకులు చాలా కృషి చేశారు, కానీ అది వీలు కాలేదు. మళ్ళీ ఏ ప్రభుత్వం అయితే దీన్ని స్టార్ట్ చేసిందో మళ్ళీ అదే ప్రభుత్వం చేత పూర్తి చేయడం, మీ అందరి యొక్క ఆశలు నెరవేర్చినందుకు ముఖ్యంగా మరి మన ఎమ్మెల్యే గారికి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ మనము ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నారు ఆరామ క్షేత్రం, అది కూడా మరి ఈరోజు మరి వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసినందుకు దానికి కూడా మీ తరఫున వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ డివిజన్లో 14-19లో 6,40,00,000 రూపాయలు పెట్టి ఈ ప్రాంతం అంతా కూడా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేశాం. ఆ తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఏదన్నా ఒక రూపాయి ఏదన్నా ఇక్కడ పని జరిగిందా అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తేనే ఏం చేయాలి, ప్రజలు దేని మీద ఇబ్బందులు పడుతున్నారో దాని మీద యోచన చేస్తూ ముందుకెళ్తూ ఉంటాం. ఈ 3 నెలలను ఆ రోజు నేను దీన్ని 40 లక్షలు ఆ రోజు శాంక్షన్ చేశాం. మన వాళ్ళందరూ అడిగారని చెప్పేసి. ఎందుకంటే చిన్న ఫంక్షన్ హాలు ఒక 300 కూర్చునేటట్టుగా ఒక కమ్యూనిటీ హాల్ ఏదైనా చిన్నది మ్యారేజ్ చేసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా చిన్న బర్త్డే ఫంక్షన్ చేసుకోవాలన్నా, లేదా చిన్న సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా బాగుండే విధంగా ఆ రోజు 40 లక్షలు శాంక్షన్ చేశాం. మన గవర్నమెంట్ అయిపోయే టయానికి దానికి షెల్ వరకు అది కంప్లీట్ అయింది. ఈరోజు మళ్ళీ 5 సంవత్సరాలు ఎవడు పట్టించుకోలే దాన్ని. మళ్ళీ ఈ 3 నెలల్లోనే దానికి మళ్ళీ మిగతా పని అంతా కూడా కంప్లీట్ చేసి మళ్ళీ దానికి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి ఫ్లోరింగ్ వేసి ఇవన్నీ కూడా ఒక హంగులు తీసుకొచ్చి కంప్లీట్ చేసి ఇలా ఓపెన్ చేసుకున్నాం. ఇంకా రేపటి నుంచి మీరు ఏదైనా పుట్టినరోజు చేసుకోవాలంటే, లేకపోతే ఏదైనా చిన్న ఎంగేజ్మెంట్ చేసుకోవాలన్నా, లేకపోతే ఇంకో ఫంక్షన్ చేసుకోవాలన్నా మీకు చక్కగా ఎక్కడో కళ్యాణ మండపాలకి ఇవాళ 4 లక్షలు 5 లక్షలు కట్టే పరిస్థితి కాకుండా నీట్గా ఇక్కడ చేసుకునే విధంగా మంచి వసతితోటి ఈరోజు ఈ కమ్యూనిటీ హాల్ కట్టుకోవడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇందాక మన వాళ్ళు అడిగినప్పుడు కూడా ఇక్కడ కూడా ఓ డయాస్ కావాలన్నారు. తప్పకుండా దీన్ని కూడా చేద్దాం. ఎందుకంటే పెద్ద పెళ్లి చేసుకోవాలంటే
ఇక్కడ ఎక్కువ మంది కూర్చోవటానికి బాగుంటుంది. దీన్ని కూడా తప్పకుండా చేస్తాం. దాని ముందు కూడా ఒక షీట్ లాగా కానీ ముందు వేస్తే అక్కడ కూడా భోజనాలు పెట్టుకోవడానికి ఇవన్నిటి కూడా ఉపయోగపడేటట్టుగా దీన్ని కూడా కరెక్ట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఒక్కోటి చేస్తున్నాం. నిన్నే ఒంగోలులో మన కమిషనర్ గారు ఒక మంచిది బ్యూటిఫికేషన్ కోసం ఒకటి స్టార్ట్ చేసాం డివైడర్ పైన. దాన్ని కూడా ఇప్పుడు ఒంగోలులో అదివరకు మనం వేసిన రంగులు, మనం వేసిన ఫ్లైఓవర్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు 5 సంవత్సరాలు పట్టించుకోవాలా. ఈరోజు అవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఒంగోలు నగరంలో ఎవరైనా కూడా కొత్త వ్యక్తులు వచ్చినా కూడా ఒంగోలు బాగుందిరా అనేది అంటే దాని తగ్గట్టుగా రీతిగా మనం కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం. నైట్ స్వీపర్స్ని పెడతాం. ఎక్కడా కూడా చెత్త కనపడకూడదు. ప్రతి నెల కాలువలన్నీ తీసే పద్ధతి తీసుకొస్తాం. మంచినీళ్ళు కూడా సంవత్సరం లోపలే ఇలా 40% వరకు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి తీసుకెళ్తాం. 1.5-2 సంవత్సరాల్లో పైప్ లైన్ ఇంకోటి ఉంది, అది కూడా పూర్తి అయిపోతే లాస్ట్ 2 ఏళ్ళు మాత్రం ఖచ్చితంగా మీకు ప్రతిరోజు మంచినీళ్ళు శాశ్వతంగా ఒంగోలులో మంచినీళ్ళు సమస్య అనేది లేకుండా ఈరోజు అవి కూడా తీసుకొస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమిస్తూ ఎప్పుడూ కూడా పేదవాడికి అందుబాటులో ఉండాలని 1వ తారీఖుని పెన్షన్లు ఇస్తూ పెన్షన్లు పెంచుతూ అట్లాగే మహిళలకి బస్సులో ఫ్రీ అని చెప్పి గ్యాస్ సిలిండర్లు అని చెప్పి అట్లాగే డిఎస్సీ వదలటం అన్ని విధాల మొన్న కూడా వరదల్లో విజయవాడలో వరదలు వస్తే 75 ఏళ్ల వయసులో కూడా ఆయన బస్సులో ఉండి నిరంతరం వాళ్ళందరికీ అందుబాటులో ఉండి ఆ నీళ్ళలోనే ఉండి ఆయన చేసిన శ్రమ ఈ రాష్ట్రానికి ఎంతో గర్వం అని చెప్పి అటువంటి ముఖ్యమంత్రి మనకి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాం కూడా ఎంతో శుభదినం అని చెప్పి ఇవాళ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలని క్షుణ్ణంగా ఆలోచించి గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని మళ్ళీ చేయకూడదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గాలిలో పెట్టేదానికి ఎంతో విధంగా కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి ఉమ్మడి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒంగోలు అభివృద్ధి అంటేనే దామచర్ల జనార్దన్ గారు ఇవాళ 100 రోజులు కాకుండానే ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారంటే ఆయన నిరంతరం ఎప్పుడు కూడా ఆయన నోట్లోంచి దరిదాపు 10 మాటలు వస్తే అందులో 8 మాటలు అభివృద్ధి గురించే ఉంటాయి. కాబట్టి ఈ ఒంగోలు ఆయన మంచి మెజార్టీతో ఒంగోలు నియోజకవర్గ ప్రజలు గెలిపించినందుకు ఆయన ఈ 5 సంవత్సరాల పాటు అభివృద్ధి మీదే ఫోకస్ పెట్టి ఒంగోలుని తీర్చిదిద్దుతారని చెప్పి అట్లాగే ఇవాళ ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టినందుకు డివిజన్ అధ్యక్షులు నత్తల కనకారావు గారిని అట్లాగే బూత్ ఇన్ఛార్జిని అందరినీ కూడా ఈ డివిజన్లోని పెద్దలందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ఇక్కడ వచ్చిన మహిళమ్మ తల్లులకు అందరికి కూడా పేరు పేరున 30వ డివిజన్ తరఫున వందనాలు, వాళ్ళకి ధన్యవాదాలు. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ సభ్యుడిగా మాత్రమే మిగిలిపోయారని తెలుగుదేశం పార్టీ సభ్యులు వర్ల రామయ్య అన్నారు. నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మతి చలించిపోయిన వ్యక్తిగా ఉండి ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. నదిలో కొట్టుకుపోయే వ్యక్తి ఏది దొరికితే పట్టుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తారని, ఈయన కూడా ఇదే పరిస్థితిలో కొనసాగుతున్నాడని విమర్శించారు. సాక్షాత్తు తిరుమల స్వామి వారి ప్రసాద లడ్డు కల్తీ జరిగిందని, సాక్ష్యాధారులతో ఉంటే ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నేను హైందవుడును అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తిరుమలకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడడంలో గత ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలోని పార్టీలలో చేరే విషయంపై కమిటీ చర్చించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తాము కూడా సూచన చేశామని ఆయన వెల్లడించారు. 2029 ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం ప్రభంజనం ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు హగ్గయ్యరాజు తదితరులు పాల్గొన్నారు. నదిలో కొట్టుకొని పోయే వ్యక్తి తన ప్రాణాలను రక్షించుకోవటం కోసం ఏది కనపడుతుంది, ఆకు కనపడినా, చెట్టు కనపడినా, చెట్టు కొమ్మ కనపడినా వాటిని ఆసరాగా తీసుకొని ప్రాణాలు రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తాడు నదిలో కొట్టుకుపోయే వ్యక్తి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అట్లాగే ఉంది. ఏ అవకాశాన్ని వదలట్లేదు ఆయన. అది మంచి అవకాశమా చెడు అవకాశమా ఏదైనా సరే మరలా తన అధికారాన్ని తాను దక్కించుకోవటం కోసం, మరలా తాను అధికారంలోకి రావటం కోసం నానా కుప్పిగంతులు వేస్తూ ఉన్నాడు. పడరాని పాటలు పడుతున్నాడు. అనకూడదు కానీ నానా గడ్డి కరుస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు.
అందులో నాన్న గడ్డి కరుస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగమే ఈ రోజున స్వామివారి ప్రసాదం లడ్డు కల్తీ జరిగిందని చెప్పి అందరూ కూడా సాక్ష్యాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన నెయ్యి ద్వారా కల్తీ జరిగిందని చెప్పి సాక్ష్యాధారాలతో సహా రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి ప్రూవ్ అయింది. దానిని కూడా ఆయన తన రాజకీయానికి వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. స్వామివారి దేవస్థానంలో జరిగే కార్యక్రమాన్ని రాజకీయంగా వాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతటి అపచారం చేస్తున్నాడో తనకు తెలియకుండానే తాను అపచారం చేస్తూ ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకు ఇలా చేస్తున్నాడో అతను ఏమిటి నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇతనికి ఏమిటి ఈ మాత్రం అవగాహన లేదా? ఈ మాత్రం కూడా అవగాహన లేని మనిషి మన రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడా ఎలా అని అప్పుడప్పుడు నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను ఇటువంటి వ్యవహారాలు చూసిన తర్వాత. ఈయనేమో సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఏ ఎంక్వైరీకైనా వీఆర్ రెడీ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ అధ్యక్షుడు. కానీ అసలు వాడు ఎవరైతే అధికారికంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వైవి సుబ్బారెడ్డి, ఈ ఊరు అనుకుంటా, ఒంగోలే కదా ఆయన, ఈ ఊరే కదా, ఒంగోలే కదా అతను, వైవి అదే ఈ ప్రాంతం వాడే కదా వైవి సుబ్బారెడ్డి గారు, ఈ ఊరు వాడు మనూరు వాడు ఒంగోలు కదా. అతనేమో నా మీద ఏమి ఎంక్వైరీ వద్దు, జగన్మోహన్ రెడ్డి గారు హైందవుడా క్రైస్తవుడు అనేది ఒక పెద్ద వాదన పడుతూ ఉంది. దానికి కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక క్లారిటీ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను హైందవుణ్ణి అని చెప్పలేదు, నేను హైందవుణ్ణి కాదు అని కూడా ఆట్టే చెప్పలేదు. ఎందుకంటే ఒక చిన్న నేను దీన్ని రాజకీయం చేయడం ఉద్దేశం కాదు బ్రదర్స్. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి ప్రజలకు తెలియచేయాలనేది నా ఉద్దేశం. దీన్ని రాజకీయం చేసి మేము రాజకీయ లబ్ధి పొందాం, మాకు రాజకీయ లబ్ధి పొందాల్సిన అవసరం ఇప్పుడు లేదు. 164 మంది ఎమ్మెల్యేలతో ఉన్నాం, మాకు ఎదురు లేదు. మాకు ఇంకా రాజకీయ లబ్ధి అక్కర్లే. మరలా ఎన్నికలు వచ్చినప్పటికీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి బ్రహ్మాండంగా ఈ 5 సంవత్సరాలు పరిపాలన చేస్తుంది. రాబోయే రోజుల్లో కూడా మా రోజులే. గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీని వాటికన్ సిటీ, రోమ్లో ఉన్న క్రైస్తవ పెద్ద సంస్థ వాటికన్ సిటీ లాగా చేయాలని చెప్పి ఒక స్వయం ప్రతితో వెలుగొందేటట్లుగా చేయాలని ఆనాడు పాపం ఎన్టీ రామారావు గారు చాలా కష్టపడ్డారు, కృషి చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దీని పవిత్రతని కాపాడుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు పవిత్రతను కాపాడటంలో ఘోరంగా విఫలమైనారు. ఐ కెన్ సే బోల్డ్లీ. ఆపద మొక్కులవాడు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాశస్యాన్ని పవిత్రతను కాపాడటంలో ఘోరంగా విఫలమైనారు జగన్మోహన్ రెడ్డి గారు అని మాత్రం నేను చెప్పగలను. వెనవర్ యూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పద్ధతులు పాటించేవాడైతే వెళ్ళటం తప్పు కాదు, స్వామివారి దగ్గరికి రావటం తప్పు కాదు. ఒక డిక్లరేషన్వి ఈరోజు నేను స్వామివారి పట్ల విశ్వాసాన్ని చూపిస్తున్నాను, నన్ను ఎలవ్ చేయండి, సంతకం పెట్టు, రండి. ఎందుకంటే చట్టం ఉన్నదండి. పరమతస్తులు స్వామివారిని దర్శించుకునేటప్పుడు స్వామివారి పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసి సంతకం పెట్టి దేవాలయం, ఇది చట్టం. వరలరామయ్య అంటున్న మాట, నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్న మాట కాదు. ఇది సిట్ అనౌన్స్ చేశారు, ఒక మంచి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుని పెట్టారు త్రిపాఠి గారిని. ఎందుకు కంగారు పడుతున్నారు? సిట్ వేయటానికి లేదు, ఎంక్వైరీ వేయటానికి లేదని చైర్మన్ అంటున్నాడు బ్రదర్. ఆయన అసలు దోషి, ఫస్ట్ దోషి అతనే అవుతాడు కదా వైవి సుబ్బారెడ్డి. ఫస్ట్ దోషి భువన్ కరుణాకర్ రెడ్డి కదా. ఎందుకు అతను హెస్ గాన్ అప్ టు ది లెవెల్ ఆఫ్ సుప్రీంకోర్టు ఎంక్వైరీ వద్దని మనూరు సుబ్బారెడ్డి గారు ఎందుకు హైకోర్టుకి వెళ్తున్నారు? ఆయన ఎంక్వైరీ వద్దని ఎందుకు గగ్గోలు పెడుతున్నాడు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంక్వైరీ కావాలన్నారు కదా. మాకు రాజకీయంగా ఏముంది ఇబ్బంది? బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు, మేము చేయగలమా? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అటవీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వియంకుడు భాస్కర్ రెడ్డి అటవీ భూములపై కన్నువేసి కబ్జాలకు పూనుకున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆరోపించారు. నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో అనేక భూ అక్రమాలకు బాలినేని
ఆయన వియంకుడు పాల్పడి ప్రజలను దోపిడీ చేశారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి జనసేన పార్టీలో చేరడం పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచించాలని వారు కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ గుర్రాల రాజ్ విమల్ మాట్లాడుతూ ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉన్నప్పటికీ మాజీ మంత్రి వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి తనపై రౌడీ షీట్ ఓపెన్ చేయించారని మండిపడ్డారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు దౌర్జన్యాలు చేసి అక్రమంగా కేసులు బనాయించారని ఎద్దేవా చేశారు. అటువంటి అవినీతి నాయకుడిని జనసేన పార్టీలోకి తీసుకోవడం సరికాదని ఆయన అన్నారు. జనసేన పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఒంగోలు నగరంలో దామచర్లను విమర్శిస్తున్నారని అది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ పార్టీ కోసం కార్యకర్తల కోసం అండగా నిలిచిన వ్యక్తి దామచర్ల అని అన్నారు. ఒక మాజీ శాసనసభ్యుడు, ఒక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అవినీతికి పాల్పడి ఈరోజు 2024 ఎన్నికల్లో ఇది నా ఆఖరి ఎలక్షన్ చెప్పి ప్రజల్ని మోసం చేసి కొత్త రాజకీయ డ్రామాలాడి మరి ఆయన అవినీతిని మొత్తం కూడా ఒంగోలు ప్రజలందరూ కూడా తను తిరస్కరించి అత్యంత ఘోరంగా ఓడిపోయిన శాసనసభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఈరోజు 100 రోజులంటే 100 రోజులు కూడా ఆగలేకపోయాడు. ఇవాళ మా కూటమిలోకి ఆయన జాయిన్ అవ్వాలంటే ఉద్దేశం ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇవాళ మా శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ గారు 2014-19లో చేసిన అభివృద్ధి ఈరోజు వరకు ఒంగోలులో కనిపిస్తుంది తప్పనిచ్చి ఇప్పటి వరకు మరి అభివృద్ధి అంటే కూడా తెలియనటువంటి ఒక చిత్తశుద్ధులైనటువంటి రాజకీయ నాయకుడు ఉన్నాడంటే ఈ జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి. పేరుకు చెప్పుకుంటాడు సీఎం బంధువు అని. మరి సీఎం బంధువు అయినప్పుడు ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధిలో ఎన్నో చేయొచ్చు. మరి చేయడం పోక అవినీతికి ఆయన ఇచ్చినటువంటి ప్రయారిటీ ఇంతకన్నా ఘోరమే ఉంది. 2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే ఆయనకి ఇచ్చినటువంటి శాఖ అటవీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, పర్యావరణ శాఖ మంత్రిగా ఆయనగా ప్రమాణ స్వీకారం చేశాడు. చేసిన 48 గంటలు తిరగకముందే తన వియింకుడైనటువంటి కొండా భాస్కర్ రెడ్డి కొడుకు కళ్యాణ్ రెడ్డి, కొండా భాస్కర్ రెడ్డి బావమూర్తి రామిరెడ్డి, కొండా భాస్కర్ రెడ్డి తమ్ముడు కొడుకు రాజకిషోర్ రెడ్డి, కొండా భాస్కర్ రెడ్డి తన దాయైనటువంటి రాజా కృష్ణ కిషోర్ రెడ్డి, ఇలాగా తన బినామైనటువంటి నాసా గ్రానైట్లో పనిచేసినటువంటి కృష్ణారెడ్డి మేనేజరు తన పేర్ల మీద 8 అప్లికేషన్లు వేసి ప్రకాశం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సంతమగలూరు కానీ అలానే బల్లికూరం మండలం కానీ ఈ 2 మండలాల్లో అటవీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ఉదంతాలు ఎలా ఉన్నాయంటే తన అటవీ శాఖలోనే తను 575 ఎకరాలు అప్లికేషన్ వేశాడు, ఫారెస్ట్ అప్లికేషన్ వేశాడు. అది ఫారెస్ట్ కొండ, దాని పేరు బొగ్గుల కొండ, కూకుట్లపల్లి గ్రామం. మరి అవినీతి చేశాడని ఇదే కదా ఆధారం. ఎప్పుడైతే తన శాఖ సంబంధించినటువంటి అటవీ శాఖలో తన కుటుంబానికి దారాదత్తం చేయడానికి అప్లికేషన్ వేయడమే అవినీతి అని అంతకని దర్శనం ఏముందని అది కూడా మీడియా సాక్షిగా అన్ని వివరాలు కూడా ఆధారంతో చూపిస్తాను. భూమి మొత్తం లేఅవుట్ వెంచరేసి ఈ దుర్మార్గుడు కొండా భాస్కర్ రెడ్డి మరి కార్పొరేషన్ లోపల కూడా మొత్తం కలుపుకొని కట్టేసి గోడ కట్టి వెంచరేసి అమ్మాడు ఈ దుర్మార్గుడు. దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలా జనసేన పార్టీ అటువంటి అధినేత గారు ఈరోజు నిన్న చెప్పాడు, మొన్న కూడా చెప్పాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమని చెప్తాడు, నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఆల్రెడీ అపాయింట్మెంట్ ఇస్తే మొత్తం చెప్తాం. నారా చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశానంటాడు. ఏమని రాశావు, నేను అడిగే ఇవన్నిటికీ ఈ సర్వే నెంబర్లు వేసి నేను లెటర్ పడిచ్చి నేను ఇవన్నీ మా భాస్కర్ రెడ్డికి, నా బంధువులకి, నా బినాములకి నేను చేశాను, ఈ కరెక్టా కాదని ఎంక్వైరీ చేయమని నువ్వు మగోడు అయితే రాస్తావా? నువ్వు నీతివంతుడు రాజకీయ నాయకుడు అయితే 7 సార్లు రాజకీయాలు పోటీ చేసావు కదా, 2 సార్లు మంత్రిగా చేసావు కదా, 5 సార్లు గెలిచావు కదా,
2 సార్లు నిన్ను ఓడించారు కదా ఇదే ఒంగోలు ప్రజలు. మరి వాళ్ళ సాక్షిగా నీ నీతి అవినీతిని మరి రేపు తొందరలో నీవు చేసిన మాటలు దొంగ ఎప్పుడు కూడా దొంగని ఒప్పుకోడు కాబట్టి ఈ దొంగ ఒప్పుకోడు, వీటి మీద ఎంక్వైరీ జరిగిద్ది. ఇవన్నీ కూడా ఈ ఎంక్వైరీకి నువ్వు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన చేరిక గురించి మరి మీడియాలో అంతా కూడా ఒకలాంటి హడావుడి మరి వస్తూ ఉంది. మేమందరం కూడా గమనించి నవ్వుకుంటా ఉన్నాం. ఎందుకంటానంటే ఆ మాట 164 సీట్లతోటి ఎన్డీఏ కూటమి విజయడంకా మోగించి 100 రోజులు పూర్తి చేసుకొని మేము ఆ సంబరాల్లో మునిగి తేలుతూ ఉంటే కూటమికి బీటల బారనుందా ఒంగోలు కేంద్రంగా, ఒంగోలులో తెలుగుదేశం జనసేన సంబంధాలు మధ్య అలజడి రేగబోతుందా అని మేము కొన్ని ఛానల్స్లో గమనించడం జరిగింది. దీనికి సంబంధించి మా మీడియా సోదరులందరూ కూడా నేను 2 చేతులు జోడించి చెప్తున్నా, దయచేసి అటువంటి స్టేట్మెంట్స్ మరి మీరు అది ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక పక్క 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి 52 రోజులు అన్యాయంగా జైలు జీవితం గడిపి ఒక సైకో రాక్షస పాలనని జయించి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయంతో మోడీ గారి యొక్క సహకారంతో కూటమి ప్రభుత్వం వైసీపీ గుడ్డలూడదీసి బజార్లో నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మరి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి గౌరవం ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడా ముఖ్యమంత్రి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా, డిప్యూటీ సీఎం ఫోటో కూడా పెట్టాలి అనే స్టేట్మెంట్ తోటి ఏదన్నా చిన్న ఎక్కడైనా కన్ఫ్యూషన్స్ ఉన్నా కూడా అందరూ కూడా ఒక్కసారిగా సెట్ అయిపోయారు. ఏంది పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారు ఇంత ప్రేమ అంటే ఆ అలయన్స్ పొత్తు ధర్మం పాటించడంలో దేశంలో బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఎవరు కూడా సాటి రారని నేను చెప్తా ఉన్నా. ఇకపోతే ప్రకాశం జిల్లాలో కూడా దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో నిఖార్సైన ఒరిజినల్ జనసేన కేడర్ కూడా చాలా సంతోషంగా పోతూ ఉన్నారు. దానికి నిదర్శనమే జనార్దన్ గారు ఎన్నికల ప్రచారంలో ప్రతి అడుగులో రియాజ్ గారు ఉన్నారు. జనసేన కోట్ అంటే క్యాడర్ ఉంది. ఆయన గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలో కూడా జనార్దన్ గారి పక్కనే రియాజ్ గారు ఉన్నారు. ఇన్ని గమనిస్తున్నప్పుడు ఈ పొత్తులో ఆయన ఎవరో అడ్రస్ లేనటువంటి వ్యక్తి పార్టీలో ఏదో ఆయన అభద్రతా భావంతో కేసుల గురించి బయటపడ్డానుకో ఇంకో దానికో అది అతని సెల్ఫ్ విషయం. చేరినంత మాత్రాన ఇక్కడ ఏమైంది, నేను ఎందుకు దాని గురించి నేను మెన్షన్ చేశానంటే 2 సార్లు మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే, ఒంగోలు అడ్డ, వాసన్న గడ్డ, ఇవన్నీ కూడా మొన్న వచ్చినటువంటి 34,026 ఓట్ల మెజార్టీలో మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. ఒంగోలు ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. మాకు నిజమైన అభివృద్ధి, చిత్తశుద్ధి పరిపాలన, నీతి నిజాయితీ, దౌర్జన్యాలు ఇటువంటివి ఏమీ లేకుండా శాంతియుతమైన పరిపాలన కావాలి, ఫ్రెండ్లీ గవర్నెన్స్ కావాలని దామచర్ల జనార్దన్ గారిని ఒక మోడల్గా వాళ్ళు మళ్ళీ తిరిగి ఏదైతే 5 ఏళ్ళు మేము పొరపాటు చేసామని రిపెంట్ అయ్యి 34,026 ఓట్లు అంటే ఒంగోలు చరిత్రలో, ప్రకాశం జిల్లా చరిత్రలో అంత మెజార్టీ ఏ ఎమ్మెల్యేకి కూడా రాలా తెలుగుదేశం పార్టీలో. ఎందుకు చెప్తున్నానంటే అలజడి బీటలు బారడానికి ఇక్కడ అవకాశం లేదు. ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి చైన్ గ్యాంగు, గంజాయి గ్యాంగు, ఆ దండా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఒంగోలులో ఒక్కడు కూడా దొరకట్లా. ఎక్కడ పట్టుకుందామంటే అడ్రస్ లేరు, పరారైపోయారు. ఇంకెక్కడి నుంచి అలజడి వచ్చిందని నేను పత్రికాముఖంగా అడుగుతా ఉన్నా. ఒంగోలులో 2 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అభివృద్ధికి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు సహకరించాలని వైస్ ఛాన్సలర్ డి వెంకటరామమూర్తి కోరారు. ప్రభుత్వం ద్వారా యూనివర్సిటీ బడ్జెట్ లో అధిక నిధులు వచ్చేలా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కృషి చేస్తే తాము అనుకున్న స్కీములు చేయగలుగుతామన్నారు. యూనివర్సిటీకి లైబ్రరీ ఉన్నప్పటికీ చాలా కాలంగా పుస్తకాలు కొనకపోవడం వల్ల
అది నామమాత్రంగా ఉందని వైస్ ఛాన్సలర్ తెలిపారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు లైబ్రరీలో ఉండేందుకు బడ్జెట్ కేటాయించినట్లు వివరించారు. పేర్నమిట్టలో ఉన్న 120 ఎకరాల స్థలంలో బిల్డింగ్లు కట్టి ఎక్కువ మంది విద్యార్థులను యూనివర్సిటీకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని వైస్ ఛాన్సలర్ తెలిపారు. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే కొత్త కోర్సులను కూడా ఆంధ్ర కేసరి యూనివర్సిటీలో ప్రవేశపెట్టబోతున్నట్లు వైస్ ఛాన్సలర్ వెంకటరమణమూర్తి వివరించారు. అయితే యూనివర్సిటీకి మనం చేయవలసిన డెవలప్మెంట్ అంటే అభివృద్ధి కార్యక్రమాలు చాలా మటుకు చేయాలి. మనం దానికి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మేము దానికి కావాల్సిన పాలసీలు ముందుకు తీసుకెళ్ళి దీన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒకటి. అయితే దీంతోపాటు చాలా విషయాలు మేము అభివృద్ధి చేయాలి. తర్వాత లోకల్ లీడర్స్ మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ కూడా మాకు సహాయం చేసినట్లయితే మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి పనికొస్తుంది ఒకటి. ఈ యూనివర్సిటీకి ఆర్థికంగా మనకి కొంత బడ్జెట్లో కొంచెం ఎక్కువ ఫండ్స్ కానీ ఇచ్చినట్లయితే మనం అనుకున్న స్కీములు చేయగలుగుతాం ఒకటి. అయితే ఇక్కడ నేను వచ్చిన తర్వాత చూసిన విషయం ఏంటంటే మనకి లైబ్రరీకి మేము పుస్తకాలు కొనాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. 24-25 సంవత్సరంలో మేము కొంత డబ్బులు ఖర్చు పెట్టి మేము లైబ్రరీకి బుక్స్ కొంటాం మేము కొద్దిగా రాబోయే రోజుల్లో. అది ఒక దృక్పథం కింద తీసుకువెళ్ళి స్టూడెంట్స్కి మనం మంచి పుస్తకాలు ఇచ్చి వాళ్ళ చదువుకునే అవకాశాలు కల్పించాలి లైబ్రరీలో అని చెప్పి మేము అనుకుంటున్నాం. అయితే యూనివర్సిటీలో లైబ్రరీ ఉంది కానీ చాలా కాలం నుంచి ఇది పీజీ సెంటర్గా ఉండడం వల్ల ఏం చేశారంటే బుక్స్ కొనకపోవడం వల్ల ఏమైందంటే లైబ్రరీ పూర్తిగా ఎక్విప్ చేయలేకపోయాం మేము. ఇప్పుడు ఈ సంవత్సరం కొనడానికి బుక్స్ కొంత బడ్జెట్ అలొకేట్ చేసి మేము కొనాలి దాంట్లో మేము ఉన్నాం. దీంతోపాటు ఏంటంటే ఈ లైబ్రరీ ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఇది ఉపయోగించుకుంటే ఏంటంటే మాకు పేరెంట్ దగ్గర మాకు ఇచ్చినటువంటి 120 ఏకర్స్ ల్యాండ్ను కూడా డెవలప్ చేసి కొత్త బిల్డింగ్లు తీసుకురావాలని ఆలోచనతో ఉన్నాం. దానికి సహాయం కూడా లోకల్ లీడర్స్ అందిస్తున్నారు మాకు. అది గవర్నమెంట్ నుంచి ఏమాత్రం మాకు బడ్జెట్ శాంక్షన్ కానీ వచ్చినట్లయితే మేము ఏం చేస్తామంటే అక్కడ బిల్డింగ్లు ప్లాన్ చేసి కట్టి హాస్టల్స్ కట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్ని మేము యూనివర్సిటీకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. దీంతోపాటు మేము ఏమనుకుంటున్నామంటే కొత్త కోర్సెస్ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ లోకల్ స్టూడెంట్స్కి కావాల్సినటువంటి వాళ్ళకి కావాల్సిన కొత్త కోర్సెస్ పెట్టడం, దానికి ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నటువంటి కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ముందుకు అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒంగోలు కేంద్రీయ విద్యాలయాల్లో చదివే విద్యార్థులను నిపుణ్ భారత్ లో భాగంగా వారిని మరింత తీర్చిదిద్దుతామని ప్రిన్సిపల్ మనీష్ కుమార్ వెల్లడించారు. నూతన ప్రిన్సిపల్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన డి న్యూస్ తో మాట్లాడారు. విద్యార్థులకు ప్రాథమిక దశలోనే బేసిక్స్ నేర్పించడం వల్ల భవిష్యత్తులో వారు మరింత రాణించగలుగుతారని తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇక్కడ విద్యార్థులు ఎక్కువగా మ్యాథ్స్, ఒలింపియాడ్ సైన్స్ లో పాల్గొనేలా చూస్తానని వివరించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లో భాగంగా పంజాబ్ సంస్కృతి సంప్రదాయాల గురించి ఒంగోలులో చదివే విద్యార్థులకు తెలియచేసేలా త్వరలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు చెప్పారు. స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీలో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేలా వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయులకు వర్క్షాప్లు, క్లాస్ మేనేజ్మెంట్ వంటి కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు ప్రిన్సిపల్ మనీష్ కుమార్ వివరించారు. So we have lots of programs. The first thing is as per the provisions of New Education Policy 2020. So we have lots of activities. So like Nipun Bharat program for primary children. So they should know basic things about language and mathematics. Okay. Other than that, we have other things also that are the provisions in National Education Policy. Then one good program we are having is Ek Bharat Shresth Bharat. So the paired state of Andhra Pradesh is Punjab. So children, they are learning about the culture, about the values, about the history, about the great leaders of Punjab, and they are performing many activities on that. So recently children, they have been given the task to prepare some folk song, folk dance, okay, and some skit also based on the paired state Punjab. So they will participate at school level, then cluster level, after that regional level. If they are selected there, then up to national level also they will participate. Other than that, for science and technology also, we are having many competitions, many activities throughout the session. Children, they have to participate in mathematics Olympiad, science Olympiad, okay, Vidyarthi Vigyan Manthan. So there are many activities happening in this Vidyalaya. Other than this, games and sports, we are celebrating Fit India Week, and throughout the session many activities under sports we conduct. So children recently in the month of July, they have participated
at regional level in different events of the sports. And after that, Scout Guide Wing, NCC is also running here. So we have registered many students under Scout Guide as well as NCC. Then one good program that is under New Education Policy, vocational skills and skill education. So children from class 6 to 8, they have 10 bagless days when they come without bags, and they learn some vocational, pre-vocational skills. Okay, and we conduct some programs for teachers also for capacity building. Recently we conducted a workshop on classroom management. Okay, and other than that also important days we celebrate in the morning assembly. All the festivals, all the important days, whatever are there, we celebrate in the morning assembly. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఒంగోలులోని రామ్నగర్ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులకు మురుగునీటి శుద్ధిపై అవగాహన కలిగించారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా రామ్నగర్ హై స్కూల్ విద్యార్థులను కొప్పోలు వద్ద గల మురుగునీటి శుద్ధి కేంద్రానికి తీసుకువెళ్లారు. మురుగునీటిని శుద్ధి చేసే పద్ధతుల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రాఘవరెడ్డి, డిఈ గణపతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు జూట్ బ్యాగ్లను అందజేశారు. ఇవన్నీ దాంట్లోకి వెళ్ళి ఫైనల్గా ఎక్కడికి వెళ్తున్నాయి? సముద్రంలో చేపలకంతా ఇవి ఎక్కువ ఉంటాయి. సంవత్సరాలు పోతే 10 సంవత్సరాలు పోతే చేపల కన్నా ఇది ఒక సంఖ్య ఎక్కువ. ఇక్కడ ఏంటంటే ఆ వాటర్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ కానీ గట్టి కానీ ఫ్రూట్స్ మన కంపెనీ ద్వారా పీటీచాము ప్రైమరీ టీచర్ అక్కడ కంపెనీ. 8వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు మురుగునీటిని శుభ్రం చేసే యంత్రం కాడికి వెళ్ళాము. అక్కడ ఒంగోలు నుండి వేస్ట్ వాటర్ ప్రవహించే కాలువల నుండి పోతురాజు కాలువలో చేరి అక్కడ నుండి సముద్రానికి వెళ్తూ ఉంటాయి. అట్లా వెళ్ళకుండా అక్కడ పోతురాజు కాలువ కాడ ఒక గోడ లాంటిది నిర్మించి వేస్ట్ వాటర్ని వెళ్ళనీయకుండా చేశారు. ఆ వేస్ట్ వాటర్ని పక్కనే ఉన్న మురుగునీటి శుభ్రం చేసే యంత్రం కాడికి తీసుకువచ్చి ఆర్ఎస్ఎస్ అనే ట్యాంక్ లోపలికి వచ్చేటట్టు చేసి అక్కడ బాటిళ్లలో ఉన్న ప్లాస్టిక్ కవర్లు, షాంపూలు, ప్లాస్టిక్ వేస్ట్, కొన్ని వేస్ట్ పదార్థాలను అక్కడ తీయబడుతుంది. దాని తర్వాత పీటీయూలోకి తెచ్చి అక్కడ రిమైనింగ్ గడ్డి అటువంటి చిన్న చిన్న పార్టికల్స్ని వేరు చేయబడుతుంది. అక్కడ నుండి ట్యాంక్ లాంటి దాంట్లో వేసి అక్కడ వాటర్లో ఉండే శాండ్ని రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేశాక దాన్ని ఇంకో ట్యాంకులోకి వేసాక బ్యాక్టీరియాతో నీళ్లను శుభ్రం చేస్తారు. శుభ్రం చేశాక పక్కనే ఇంకో పెద్ద ట్యాంక్ ఉంది, అందులో వేసి మొత్తం శుభ్రం చేశాక యూజ్ చేయడానికి బాగుండేటట్టు చేసి వాటిని పక్కన పుల్ల కాలువ ద్వారా వేరే దాంట్లోకి తీసుకువెళ్తారు. ఫ్లోరోసిస్ కారణంగా వైకల్యం కలిగిన వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పరికరాలు అందజేస్తుంది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఫ్లోరోసిస్ బాధితులు ఉన్నట్లు యంత్రాంగం గుర్తించింది. ఫ్లోరోసిస్ బాధితులకు అవసరమైన పరికరాలను ఒంగోలులోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుండి పంపించనున్నట్లు ఫ్లోరోసిస్ డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్ డాక్టర్ వేము అనిల్ కుమార్ వెల్లడించారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఫ్లోరోసిస్ కారణంగా కొంతమంది ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సర్వే ద్వారా గుర్తించి వారికి వాకింగ్ స్టిక్స్ వంటి పరికరాలను సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి నేరుగా లబ్ధిదారులకు వాటిని చేరవేస్తారని డాక్టర్ అనిల్ కుమార్ వివరించారు. ప్రస్తుతం
ప్రీవియస్ ఇయర్లో 2023-24లో జరిగిన ఫ్లోరోసిస్ సర్వేని బట్టి, కమ్యూనిటీ ఫ్లోరోసిస్ సర్వేని బట్టి దాదాపు 1600 మంది సస్పెక్టెడ్ కేసెస్ ఐడెంటిఫై అయినాయి. దీనిలో ప్రస్తుతం మనం 238 మందికి రీహాబిలిటేషన్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. దానిలో టోటల్ మనకి ఎస్ట్రైల్ ప్రకాశంలో 60 PHCలు ఉంటే దానిలో ప్రస్తుతం మనం 7 PHCకి ఈ రీహాబిలిటేషన్ ఎక్విప్మెంట్ పంపిస్తున్నాము. గజ్జలకొండ, కాకర్ల, కురిచేడు, మాచవరం, కనిగిరి, పాలుట్ల, దొనకొండ, ఉప్పలపాడు. ఈ PHCస్కి వాళ్ళు ప్రీవియస్గా రేస్ చేసిన ఇండెంట్ ప్రకారం ఫ్లోరోసిస్ రీహాబిలిటేషన్ ఎక్విప్మెంట్ పంపిస్తున్నాం. ఈ రీహాబిలిటేషన్ ఎక్విప్మెంట్స్లో మనం లంబార్ బెల్ట్స్, నెక్ బెల్ట్స్, వాకర్స్, వాకింగ్ స్టిక్స్, వెస్ట్రన్ కమోడ్ టాయిలెట్ సీట్స్, తర్వాత వీల్ చైర్స్, ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. PHC వాళ్ళకి ఈ రీహాబిలిటేషన్ ఎక్విప్మెంట్ మనం DMH ఆఫీస్ నుంచి పంపించిన తర్వాత డైరెక్ట్గా అది బెనిఫిషియరీకి అందుతుంది. తర్వాత మళ్ళీ తర్వాత ఫర్దర్ సర్వేలో ఇంకెవరన్నా పేషెంట్స్ కనుక ఐడెంటిఫై అయితే ఈ 24-25లో కూడా PHC వాళ్ళు ఇండెంట్ రైజ్ చేస్తే వాళ్ళకు కూడా ఈ రీహాబిలిటేషన్ ఎక్విప్మెంట్ మనం అందజేయడం జరుగుతుంది. ఒంగోలులోని కుర్తాలం శ్రీ సిద్ధేశ్వర పీఠపాలిత శ్రీగిరి దేవస్థానం UPI మిషన్ ద్వారా అర్జిత సేవ రుసుముల చెల్లింపుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భక్తుల సౌకర్యార్థం UPI మిషన్ ద్వారా నగదు చెల్లింపులు చేపట్టినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, కార్యనిర్వాహక ధర్మకర్త CV రామకృష్ణరావు వెల్లడించారు. UPI మిషన్ ద్వారా నగదు చెల్లింపుల విధానం గురించి వారు భక్తులకు వివరించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి, ఆలయ అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. కార్డ్స్ తోటి అలవాటు పడి ఉన్న కారణంగా ఆ సౌకర్యాన్ని కూడా ఇక్కడ మనం భక్తులందరూ కల్పించినట్లయితే స్వామివారి యొక్క సేవలో పాల్గొన్నటువంటి భక్తులకి వాళ్ళు ఆర్జిత సేవలు కట్టవలసినటువంటి ధనాన్ని చెల్లించడం సులభంగా ఉంటుందనేటువంటి అభిప్రాయంతో ఈరోజున యూనియన్ బ్యాంక్ వారి యొక్క సౌజన్యంతో ఈ స్కానింగ్ మిషన్ UPI మిషన్ తీసుకొచ్చాం. దాన్ని ఈ రోజున శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ శ్రీమతి ఝాన్సీరాణి గారు ప్రారంభించారు. దాన్ని ఈ మీద భక్తులందరూ కూడాను వారి సౌకర్యార్థం బయటనే ఉంచబడుతుంది. ఈ స్కానింగ్ ద్వారా కానీ కార్డు ద్వారా కానీ వారు స్వామివారి యొక్క సేవలకు సంబంధించినటువంటి అమౌంట్స్ ఏవైనా, అలాగే డొనేషన్లు కానీ ఏ రకమైన పేమెంట్లు దేవస్థానాన్ని చేయదలుచుకున్నా ఈ UPI మిషన్ ద్వారా చేయడానికి అవకాశం ఉంటుంది. భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ D News ఒంగోలు.